ధర్నా చౌక్ ను కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ధర్నా చౌక్ ను హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేసుకునే హక్కుందని ఆయన అన్నారు. అయితే ధర్నాలకు ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. ధర్నాలు చేయడానికి పబ్లిక్ ఇబ్బంది జరగకుండా ప్రదేశం అంతా అనువుగా ఉంది. ఇక్కడ సమస్యలు ఉన్నాయి, దీనికి ఏమైనా కొంచెం రీడిజైనింగ్ చేయాలని ఉద్దేశం వచ్చాను. కానీ మనకి ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత స్టిల్ రైట్ అప్ విద్యానగర్ కింద ఇప్పుడు రిలేటివ్లీ ట్రాఫిక్ తగ్గింది కాబట్టి పబ్లిక్కి ధర్నా చౌక్ వల్ల పబ్లిక్కి అంత ఇబ్బంది ఉంటుంది. సో ఇక్కడ ఎప్పటిలాగానే ధర్నా చౌక్లో అనేక సంఘాలు వారి గ్రీవెన్సెస్ తెలుపుకోవడానికి చేసే ధర్నాలు ఇక్కడ చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా చేసే ధర్నాలన్నీ కూడా అనుమతించబడతాయి. కోర్టులో ఉన్న రిపిటిషన్ కూడా అదేవిధంగా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా చేసుకుంటే అధ్యక్షుని పెట్టాలని పని లేదన్నట్టుగా వచ్చింది. అదే మేరకు ప్రజలకు ఇక్కడ ఉన్న అంటే ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళ తర్వాత ఇక్కడ ఈ రోడ్లు యూజ్ చేసే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఈ ధర్నా చౌక్లో ఎప్పటిలాగానే మనం పని పోతాం. దీంట్లో కోర్టు కూడా క్లియర్ చేసిన ఎటువంటి కన్ఫ్యూజన్ కానీ ఎటువంటి సందేహం కానీ వచ్చే పిటిషనర్స్కి వాళ్ళకి మనం తొందరగా వాళ్ళకి పొద్దు నుంచే వెయిట్ చేస్తాం. ఎక్కువసేపు వాళ్ళు వెయిట్ చేయించకుండా కాస్త ఎర్లీగా పిటిషన్ డిస్పోజల్ అనేది ఆఫీసర్స్ పంపి ఎక్కువ టేబుల్స్ పెట్టి కౌంటర్స్ ఆ పిటిషన్స్ ఫిర్యాదులు